ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో భాజపా సీనియర్ నాయకుడు కంటెస్టెంట్ కార్పొరేటర్ ఏనుగుల తిరుపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన బీజేపీ పార్టీ కార్యాలయాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓల్డ్ బోయినపల్లి ప్రజల సమస్యలకు వారధిగా కార్యాలయంలో సేవలు అందించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో భాజపా అత్యంత పటిష్టంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాపేట, ఆస్మత్పేట, చెరువు సమీప ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తే వారికి అండగా భాజపా నిలిచిందని గుర్తు చేశారు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పూర్తిగా భ్రష్టు పట్టించిందని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 16 నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ కార్యాలయం నుండి కార్యాచరణ ప్రారంభం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మాధవరం కాంతారావు, వడ్డేపల్లి రాజేశ్వరరావు, జిల్లా కన్వీనర్ మల్లారెడ్డి, గిరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, మూసాపేట్ కార్పొరేటర్ మహేందర్, డివిజన్ అధ్యక్షుడు సంతోష్, పప్పు పటేల్, మనోజ్ యాదవ్, నల్లొల్ల శేఖర్, రమేష్, స్థానిక నాయకులు, మహిళలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి హైదరాబాద్ లో చాలా స్ట్రాంగ్ బేస్ ఉన్నటువంటి హైదరాబాద్ నగరం. ఈ హైదరాబాద్ నగరంలో అతి స్ట్రాంగ్ గా ఉండేటువంటిది పార్టీ కూకట్పల్లి నియోజకవర్గం. కూకట్పల్లి నియోజకవర్గం మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ పట్టుకొమ్మలాగా ఉంది. పర్మనెంట్ ఆఫీస్తో ఈ రాష్ట్రానికి ఎక్కడ స్ఫూర్తినివ్వాలన్నా, ఎక్కడ ప్రోగ్రాం ఇవ్వాలన్నా కూడా కూకట్పల్లి నుంచే స్టార్ట్ చేసేటువంటి గొప్ప సాంప్రదాయం ఉన్నటువంటి నియోజకవర్గంలో ఈరోజు బోయినపల్లి కూకట్పల్లి నియోజకవర్గంలో భాగం కాబట్టి ఈ డివిజన్ కార్యాలయాన్ని, పార్టీ కార్యాలయాన్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. మా జిల్లా పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి గారు, కాంతారావు గారు, వడ్డేపల్లి రాజు గారు, గిరివర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా తిరుపతి లోకల్గా లీడర్ మా పార్టీ అధ్యక్షుడు పప్పు పటేల్ గారు, సంతోష్ గౌడ్ గారు, కృష్ణ నాయకుల సమక్షంలో ఈరోజు ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని ఆవిష్కరించుకున్నది నిత్యం మా స్థానిక నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకు ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక డబుల్ బెడ్రూమ్ కావాలన్నా, ఇక్కడ మురికి కాలువలు బాగుపడాలన్నా, తాగే నీళ్లు రావాలన్నా, ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఆ ప్రజానికానికి మేము ఉన్నామనేటువంటి భరోసా ఇచ్చేటువంటి కేంద్రమే ఇవాళ ఇక్కడ ఓపెన్ చేసుకున్న కేంద్రం. కాబట్టి నేను ఈ ప్రాంత ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఎక్కడ ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా మా దృష్టికి తీసుకురండి. మీ బిడ్డలుగా మేము మీకు తోడుగా అండగా ఉంటామని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పటికే మీరు చూస్తున్నారు, పక్కకే ఇదే డివిజన్లో ఆస్మత్పేట చెరువు ఉన్నది. ఎన్నో సంవత్సరాల క్రితం వెలిసిన బస్తీలను, కాలనీలను, ఈవెన్ ఆనాడు లేఅవుట్లు చేసుకున్నటువంటి ఇళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి హైదరాబాద్ ఎంత వేదన గురి చేసిందో మనం చూసినాం. ఇవాళ హైదరాబాద్ లో కూల్చే ఇళ్ల కాడ, ఇవాళ హైదరాబాద్తో జరుగుతున్న దౌర్జన్యాల కాడ ఇవాళ అడ్డముండి కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ సామాన్యులు వేసుకున్న బస్తీలలో, గుడిసెలలో సర్కార్ కన్నెర చేసి వాళ్ళ కూలగొట్టే ప్రయత్నం చేసినాడు. వాళ్ళకు అండగా ఉన్నటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే, హైదరాబాద్ నగరంలో వెలిసినటువంటి బస్తీలు, అది వాజ్పేయి నగర్ కావచ్చు, అది దీన్ దయాళ్ నగర్ కావచ్చు, అది నరేంద్ర గాంధీ నగర్ కావచ్చు, ఇవాళ బాలాజీ నగర్ అయినా, ఇట్లాంటి అనేక పేదలకు 60 గజాలు, 80 గజాలు, 100 గజాల జాగలిచ్చి ఆదుకున్న పార్టీగా ఇక్కడ ఉంది. కాబట్టి ఇవాళ మరొకసారి హైదరాబాద్ ప్రజానికాన్ని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీ మీ ఇళ్ల కోసం కొట్లాడుతుంది, పార్టీ మీ ఇళ్ల జాల కోసం కొట్లాడుతుంది, పార్టీ మీకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మేము వెంట ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ రాబోయే కాలం జిహెచ్ఎంసీలో రేపు ఎగిరే జెండా గత ఎన్నికల్లోనే 48 డివిజన్లు గెలుచుకొని ఒక అజేయమైన శక్తిగా ఎదిగింది భారతీయ జనతా పార్టీ. రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగిన హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఆఫీసు మీద ఇవాళ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరిపోతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రాబోయే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజల చేత చీకుట్టించుకోబడి, ప్రజలతో అసహించుకోబడి ఇలా పాతిరేయబడ్డ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలోనే ఇది వద్దు ఈ పార్టీ అని చెప్పి నేను చెప్పడం కాదు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, నాయకులే మాట్లాడుకున్న మాట ఏంటంటే
మా పార్టీ ఇంకో 10 ఏళ్ల వరకు కూడా ఖతమైపోయింది. రేవంత్ రెడ్డి గారి ముసుగులో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీకి భవిష్యత్తు లేకుండా పోయిందని చెప్పి వాళ్ళే మాట్లాడుకుంటారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజల క్షేత్రంలో ఎలిసిపోయిన పార్టీలు కాబట్టి రేపు ప్రజల చేత ఆశీర్వదించబడి గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ జనగణన ఉన్న ప్రజలు మా మీద విశ్వాసం ఉంచండి, మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మేము వేడుకుంటున్నాం.